పొలిటికల్లో అనేది అది కామన్. అది ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది, అధికారం దిగిపోయినాక ఖచ్చితంగా వారిపై కేసులు అవి ఇవి ఉంటాయి. సరే, దట్ ఇస్ కామన్ అది. కానీ మీ ఎంట్రీ అనేది కొంతమంది అపోజిషన్ వాళ్ళు కూడా చాలా వరకు నెగిటివ్గా చెప్తున్నారు. అంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, పార్టీ క్యాడర్లో ఉన్నటువంటి ఇష్యూస్ కావచ్చు. ఆనాడు కడియం శ్రీహరి ఉన్నటువంటి సమయంలో అందరితోటి కలుపుకొని వెళ్ళేవారు. కానీ కావ్య వచ్చిన తర్వాత పార్టీ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ, ఎస్పెషల్ బీఆర్ఎస్ పార్టీ గురించి చెప్తున్నాను. ఎందుకంటే ఫాదర్ అప్పటి నుంచి బీఆర్ఎస్ ఉన్నారు, మీరు కూడా బీఆర్ఎస్ నుంచి ఎంట్రీ ఇచ్చారు పొలిటికల్గా. కానీ ఇప్పుడు కాంగ్రెస్కి మారిపోయింది. అప్పుడు అంటే ఇంటర్నల్ సమస్యలు బీఆర్ఎస్ వాళ్ళు ఎస్ అవును. ఇప్పుడు ఒకటి ఏంటంటే అప్పుడు గుర్తుకు రాలేదా, ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చిందని అంటున్నారు వాళ్ళు. ఎస్, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి అని అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు ఏదైతే అన్ని బహిర్గతం అవుతున్నాయి మన మీడియా, ప్రధాన మీడియాలలోనే పెద్ద పెద్ద అక్షరాలతోటి మనం రోజు ఒక ఐటమ్ చూస్తున్నాం. ఇది ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఇట్లాంటి పరిస్థితులలో మనకు అంతకుముందు తెలుసా, ఇప్పుడే తెలిసిందా, ఇవన్నీ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే అంటున్నారు. ఎప్పుడైతే నేను బీఆర్ఎస్ నుంచి పోటీ చేయను అని అన్నానో, ఈ కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నన్ను అప్రిషియేట్ చేయడం జరిగింది. నాకు పర్సనల్ మెసేజెస్ కానీ కాల్స్ కానీ చాలా వచ్చినాయి. ఎందుకు అంటే మీరు ఆ పార్టీలో ఉండి ఇన్ని రకాలుగా మనం 10 ఏళ్ళ నుంచి చూసినాము, మాకు మీరు అందులో నుంచి బయటకు రా, మీరు ఈ పార్టీ నుంచి ఎందుకు చేస్తున్నారు అని ఫీలింగ్ ఉండే. బట్ ఇప్పుడు మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అని చెప్పి నాకు చాలా మెసేజెస్ వస్తుంది. అంటే దాన్ని బట్టి ఏంది, ఎవరు మనల్ని నిందలేస్తున్నారో, ఎవరు మనల్ని రిసీవ్ చేసుకుంటున్నారు, ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మనల్ని అంటున్నారు. అంతే తప్ప కామన్ పీపుల్ అయితే వాళ్ళు వెల్కమ్ చేస్తున్నారు కదా మనల్ని. ఎస్, ఓకే. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయం వద్దాము. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలన 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి స్కీమ్ కూడా తీసుకురావడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల టైంలో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు సక్సెస్ అయింది అనుకుంటున్నారు మీరు? అయితే 6 గ్యారెంటీలు కూడా అన్ని ఇనాగ్రేషన్ అయిపోయింది, స్టార్ట్ అయినాయి. అయితే ఏమైంది, మన అసెంబ్లీ ఎన్నికలకి తర్వాత పార్లమెంట్ ఎన్నికలకి మధ్యలో జస్ట్ 3 నెలల గ్యాప్ వచ్చింది. వాళ్ళు ఏదైతే ప్రతి శాఖకి సంబంధించి సమీక్ష సమావేశాలు నిర్వహించుకొని రివ్యూ మీటింగ్స్ పెట్టుకుందాము, ఇంకా ఎట్లా ముందుకెళ్దాము అని ఆలోచించుకునే లోపే వాళ్ళు ఈ ఎలక్షన్స్ కోసం తిరగడం అవుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఇన్ఛార్జ్గా, ఇవన్నీ వాళ్ళు పొలిటికల్గా కూడా చూసుకోవాలి కదా. సో ఆ పనిలోనే బిజీగా ఉన్నారు. ప్లస్ ఇనాగ్రేషన్ అయితే అయిపోయింది ప్రతి పథకానికి. అవి ముందు రానున్న 5 ఏళ్లలో మాత్రం కంప్లీట్గా ఫుల్ఫిల్ చేస్తారు. ఎస్, అంటే 100 రోజుల లోపే ఓన్లీ ఇంప్లిమెంటేషనే కాదు, ఖచ్చితంగా ప్రజలకు కూడా లబ్ధి చెందుతుందని చెప్పడం జరిగింది. రైతు బంధు సంబంధించినటువంటి సమస్య కూడా ఎక్కువ ఉంది. ప్లస్ ఇంకోటి వాటర్ సంబంధించినటువంటి ఇష్యూ, రైతులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు, రైతులు చనిపోతున్నారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. మీ వరంగల్లో ఉన్నటువంటి సమయంలో, మీరు క్యాన్వాసింగ్ చేస్తున్నటువంటి సమయంలో ఎటువంటి అంశాలు మీరు గుర్తించారు సమస్యలు ఉన్నటువంటివి? అయితే ఇది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదో ఒక విధంగా ఇప్పుడు ప్రజలే అంటున్నారు ముందుకు వచ్చి 10 ఏళ్ళు వీళ్ళకి ఇచ్చాము, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 100 రోజులు అవుతుంది కాబట్టి వాళ్ళకి ఇంకా టైం ఇద్దాము అని ప్రజల మనస్తత్వాలు అట్లున్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏంటంటే తొందరపడుతున్నారు. వాళ్ళు ప్రతిదానికి ఏదో ఒక చోట నింద మోపాలని లేదా కాంగ్రెస్ పరిపాలన బాగాలేదని ఎత్తి చూపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఇవన్నీ నిజాలు కాదు. రైతు బంధు కూడా 80-90% చేరిపోయింది చాలా మందికి. తర్వాత వాటర్ సమస్య అంటేనా ఇప్పుడు ఇది ఇంకా మనం పూర్తి సమ్మర్లకు కూడా రాలేదు. సో ఈ వాటర్ సమస్య కొంచెం అంతో ఇంతో ఉంటుంది ఈ సీజన్ కాబట్టి ఇవన్నీ కూడా అన్ని దాటుకొని ముందుకు వెళ్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకవేళ మీరు ప్రచారం చేస్తున్నటువంటి సమయంలో రైతులు ఈ సమస్యని లేవనైతే చూపిస్తే మీరు ఏం చెప్తారు దానికి? ఏం చెప్తాము, యాక్చువల్లీ ఇప్పుడు అంతా కూడా పంట తీసే టైం, అంటే ఇప్పుడు కొత్తగా పంటలు పండే టైం కాదు. సో ఈ సీజన్ ఇంకో 1 month వరకు ఉంటుంది. సో ఈ లోపు కూడా అంత పంట చేతికి వచ్చే టైమే కాబట్టి ప్రజలు అంతగా రైతులు ఎక్కువ నష్టపోవట్లేదు. సో వాళ్ళు అడిగినా కూడా మనం చెప్తాం అనమాట, వాళ్ళకి రైతు భరోసా కానీ ఇంకా వేరే పథకాలు ఏమైనా ఉంటే వాళ్ళకి అందే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ బీఆర్ఎస్ మేము తప్పు చేశాము, అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్బంది అయిపోయింది, క్యాడర్లో కొంత పొరపాటు జరిగిపోయింది, దాన్ని మేము మళ్ళీ గెయినప్ చేసుకుని ముందుకు వెళ్తామని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, అంటే ఇంతకుముందు ఉన్నటువంటి మంత్రి చెప్పడం జరుగుతుంది. అంటే దయాకర్ కూడా చెప్తున్నారు, అనేక ఆరోపణలు కూడా చేస్తున్నాం మీ పైన. ఏం చెప్తారు దాని మీద? ఆరోపణలు చేయడానికే కదా ప్రతిపక్షాలు ఉంటుంది. అందులో కొత్తగా వాళ్ళు చేయకపోతే ఎందుకు చేయట్లేదు, వీళ్ళు ఏంది ఇంత స్తబ్దుగా ఉన్నారని అనుకుంటారు. కాబట్టి వాళ్ళు ప్రతిపక్ష పాత్ర బాగానే యాక్టివ్గా వర్కప్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు నిందలు అంటారా, మనల్ని ఏదో ఒకటి అనాలి. ఇప్పుడు ఒక బలమైన అభ్యర్థి, ఇన్ని రోజులు కూడా అసెంబ్లీలో ఒక స్ట్రాంగ్ వాయిస్ కడియం శ్రీహరి గారిదే, ఎప్పుడైతే ప్రతిపక్షంలో మనం కూర్చున్నాము. సో అంత స్ట్రాంగ్ వాయిస్ బయటకు వెళ్తుందన్న బాధ, తర్వాత వాళ్ళకి టికెట్ ఇచ్చినాక కూడా వద్దనుకొని వెళ్ళిపోయింది ఈ అమ్మాయి అన్న అక్కసు, లేదా ఇన్ని రోజులు కూడా వాళ్ళకి అంతకుముందు కూడా ఉంది. మనకి ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ టికెట్ వచ్చిందో అప్పుడు కూడా వాళ్ళ ఫాదర్కి ఎమ్మెల్యే ఇచ్చారు,
అమ్మాయికి ఎంపీ ఇచ్చారు కాబట్టి ఇద్దరికి ఒక ఫ్యామిలీ నుంచేనా అన్న అక్కసు కూడా ఉండడం వల్ల మన మీద ఏదో ఒక విధంగా దాడి చేయాలని దాడి చేస్తూ ఉన్నారు. ఎస్, అంటే ముఖ్యంగా కడియం శ్రీహరియే వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వ్యవస్థని బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టించారు అనేది వారు చెప్తున్నారు. అసలు ఈ మీడియా అంతా కూడా వన్ సైడే మాట్లాడుతుందని నాకు అనిపిస్తుంది ప్రతిసారి. అది అందుకే మీకు అవకాశం ఇచ్చాం కదా, చెప్పండి ఏంటిదో. అదే కదా చెప్తుంది. ఏంటంటే ప్రతిసారి ఎందుకు ఒక కడియం శ్రీహరి ఒక వ్యక్తి మాత్రమే, ఆయన పార్టీ ఇచ్చిన పదవులు చాలా బాగా హుందాగా ప్రవర్తించాడు, హుందాగా నిర్వహించాడు. ఎవరి దగ్గర కూడా ఒక పైసా తీసుకొని పనిచేసిన వ్యక్తి కాదు. మరి అట్లా అంటే క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి లేదా మచ్చలేని నాయకుడు అన్న పేరు కడియం శ్రీహరికి ఎందుకు వస్తుంది? ఏంటంటే ఈ అభాండాలు, ఈ నిందలు వేసి వాళ్ళ అక్కసు వెళ్ళగకపోవడం తప్ప వాళ్ళు చేస్తుంది ఏమీ లేదు ఇంకా.